నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. పుష్ప 2 పుష్పరాజ్ ఎప్పుడు వస్తాడు? పుష్పరాజ్ కోసం మొత్తం అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15 రిలీజ్ అయిపోతున్నాడు, ఇంకా లేదు అన్నారు. కానీ ఏమైందో తెలియదు, సినిమా పోస్ట్ పోన్ అయింది. దీని వెనక రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి, అసలు అందులో నిజాలు ఎంత, సుకుమార్ సినిమాని హ్యాండిల్ చేస్తారా, పుష్ప 2 పుష్ప 3 కింద కూడా మారే అవకాశాలు ఉన్నాయా? దీనిపైన మన ఫిలిం క్రిటిక్ హ్యాన్సుందర్ గారిని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ముందు ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, పుష్పరాజ్ 1 వచ్చేసి తెలుగు కంటే బాలీవుడ్లో బాగా పర్ఫామ్ చేసింది. సో ఆ సినిమా బాగా లేచి కూర్చుంది. తర్వాత ఆ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు సుకుమార్ గారు. ఆల్మోస్ట్ కథకే ఒక 1 year టైం తీసుకుని బాగా పగడ్బందీగా ప్లాన్ చేసి షూటింగ్ మొదలుపెట్టారు. రేపు ఆగస్టు 15 రిలీజ్ అయిపోతుంది అని చెప్పేసి డేట్స్ లాక్ చేసుకున్నారు, అంతా సెట్ చేస్తున్నారు. ఏమైందో తెలియదు, సడన్గా కంచి పోస్ట్ పోన్ అయింది. ఏంటంటారు రీజన్? అంటే దీనికి రకరకాల కారణాలు అయితే వినిపిస్తుందండి. నిజాలైతే మనకు తెలియదు, వాస్తవం తెలియకుండా మనం కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ సినిమా దాదాపు అయిపోవచ్చింది, ఒక పాట కూడా ఐటమ్ సాంగ్ కూడా చేయాలి, అది చేసేస్తే సినిమా రిలీజ్ చేసేయచ్చు అనే మాట అయితే వినిపించింది. కానీ సడన్గా డిసెంబర్లోకి వాయిదా పడిపోయిందని చెప్పి వచ్చింది. దీనికి ఏమంటారంటే ఫస్ట్ ఏంటంటే వాదన ఏంటంటే ఆయన శిల్పారవి ప్రచారం నంద్యాలలో ప్రచారం చేయడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి తప్పని సపోర్ట్ చేయకపోవడం, దీని మీద కొంతమంది ఫ్యాన్స్ ఇది అవ్వటం, ఇలా జరిగింది. ఈ పరిస్థితిలో మనం ఇప్పుడు వస్తే అసలే మన మీద నెగిటివ్ పెరిగింది, ఇప్పుడు వస్తే కొద్దిగా ఇబ్బంది పడదాం, కానీ వాయిదా వేద్దాం అనే ఉద్దేశంతో వేశారనే ప్రచారం కూడా జరుగుతుంది. అంటే సార్, ఇప్పుడు నిర్మాతలు ఇంత స్పెండ్ చేసిన సినిమాని వాయిదా వేసుకుంటే వాళ్ళు అంత లిక్విడ్ క్యాష్ పెట్టి సినిమా తీసే నిర్మాత కాదు కదా, ఎవరైనా ఫినాన్సెస్ కూడా ఆధారపడరు. మరి దాన్ని కట్టే వడ్డీలు కానీ ఆల్మోస్ట్ ఏడాది పైనే కట్టపైన కూర్చున్న సుకుమార్ గారు. మరి ఇప్పుడు దీన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం అంటే బడ్జెట్ పెరిగిపోవడం కదా, కాస్ట్ 100% పెరిగిపోద్ది. ఇప్పుడు దీనికోసం వివాదాల కోసం చేయరు కదా. అట్లా అనుకుంటే మరి అరవింద్ గారు మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు వెళ్ళారు కదా, వీళ్ళ మధ్యలో గ్యాప్ ఉందని క్రియేట్ అయినప్పుడు అరవింద్ గారు వెళ్ళి వాటి పటాపని చేస్తూ అక్కడ కూర్చున్నారు. మన సినిమా ఇండస్ట్రీ పెద్దలు వెళ్ళినప్పుడు కూడా అరవింద్ గారు ఉన్నారు అక్కడ. అదొక అంశము. అంటే నేను మీకున్న ఐడియా ప్రకారం నిజంగా పుష్ప పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది, సినిమా డిమార్లో అయితే అది తగ్గే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే అలా అంత ఎఫెక్ట్ ఏం చూపించారు? అంటే కొంత వాయిదా పడుతుంది బెటర్ ఏమనిపిస్తుందండి. ఎందుకంటే క్రియేట్ అయిపోయింది, అభిమానుల్లో ఒక వాతావరణం క్రియేట్ అయింది పవర్ స్టార్ ఫ్యాన్స్లో కూడా కొంత. ఎందుకంటే వీళ్ళ అధికారం వీళ్ళ చేతుల్లోకి వచ్చేసింది, ఆయన డిప్యూటీ సీఎం అయిపోయారు. ప్లస్ ఫ్యాన్స్లో కూడా కొంత అల్లు అర్జున్ మీద కోపంతో ఉన్న మాట మనకి చూసాం కాబట్టి సోషల్ మీడియా ద్వారా. ఒక 2-3 నెలలు వాయిదా పడితే వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. ఇంకొకటి టాక్ ఏంటంటే సుకుమార్కి ఇక్కడ గ్యాప్ వచ్చింది. సుకుమార్ గారు సినిమా నుంచి తప్పుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చినాయి, ఆయన సరిగా మనసు పెట్టట్లేదు అన్నారు. ఇందులో నిజం అంట నేను అనుకోవడం ఇందులో నిజం ఉండదండి. ఇవన్నీ నేను పుకార్లు అనుకోవడం తప్పితే నిజమైతే ఉండదు. ఎందుకంటే అల్లు అర్జున్కిను సుకుమార్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళ ఆర్యతో ఉన్న బంధం అది కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ నేను అనుకోవడం అల్లు అర్జున్ కూడా సుకుమార్తో విభేదించే మెంటాలిటీ అతనికి లేదు. అలాగే అల్లు అర్జున్ కాదని సుకుమార్ కూడా అలా బిహేవ్ చేయడు. కానీ మొత్తానికి బయటికి టాక్ వచ్చింది కాబట్టి ఏమైనా ఏదో చిన్నతుంటే బయటకి ఎందుకు చెప్తారండి. ఏదో చిన్న అభిప్రాయ భేదాలు ఇలాంటివి ఏమన్నా టేకింగ్ పరంగా ఏమన్నా ఉన్నాయేమో, ఇట్లా బయట టాక్ వచ్చింది కాబట్టి ఉంటే అది మైనర్ అవుతుంది, కానీ మేజర్ అయితే అవ్వదు. 100%. ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, అల్లు అర్జున్ డేట్స్ ఖాళీ లేవు, ఇప్పుడు పుష్పని 2తో కాదు 3 వరకు తీసుకెళ్తారు, అందుకనే ఈ గ్యాప్ పెట్టుకుని పుష్ప 2, 3 ఒకసారి షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప షూటింగ్ వన్స్ పూర్తి అయిపోతే అట్లీ సినిమాని తర్వాత అట్లా వేరు వాటికి అల్లు అర్జున్ షిఫ్ట్ అయిపోతున్నాడు. సో ఆ స్పేస్ లేకనే ఇక కంటిన్యూస్గా షూట్లో ఉండి పుష్ప 3 కూడా వస్తుంది అంటారు. నిజం అంటారు అది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే పుష్ప 2తో ఆపేస్తారు, ఆపి మళ్ళీ 3 చేయాలనుకుంటే ఎప్పుడో చేస్తారు. అంత అర్జెంటుగా 3 చేయాల్సిన అవసరం లేదు, చేసే అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే సుకుమార్ గారు వేరే సబ్జెక్ట్తో కొంత వేరే హీరోతో చేసే ప్లాన్లో ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి నేను కూడా మళ్ళీ అల్లు అర్జున్ కూడా వేరే హీరోతో మాట ఇచ్చారని, అదే సినిమా ఉందని మాట అయితే వస్తుంది. కాబట్టి ఈ పుష్ప 2 తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ 3 చేసే అవకాశం ఉందేమో. కానీ నేను అనుకోవడం వెంటనే పుష్ప 3 వచ్చే అవకాశం అయితే లేదని అనుకుంటున్నాను నేను. అంటే పుష్ప 2తోనే పుష్పరాజ్కి ముగింపు ఇచ్చేసేసి ఉండదు. 100% అవకాశం అయితే లేదు. 3 టైం పట్టవచ్చు అది పుష్ప. ఇప్పుడు ఎందుకంటే సీక్వెన్స్ వల్ల చాలా ప్రమాదం ఉందండి. ఒక్కొక్కసారి ఆ కథ అక్కడ ఎండ్ అయిపోతే పర్లా. ఇప్పుడు కల్కి సినిమా ఉంది, కల్కి సినిమాలో జనాలు అసంతృప్తి ఫీల్ అయింది ఏంటంటే సినిమా కథ ఎండ్ కాకుండా విలన్ అంతం కాకుండా సినిమా అయిపోయేసరికి
కొంత అసంతృప్తి ఫీల్ అవుతారు. కొంచెం డిసప్పాయింట్. మళ్ళీ తొందరగా సినిమా రావాలి అప్పుడు. అవును. ఇప్పుడు బాహుబలి విషయంలో అదే జరిగింది. అవును. ఇప్పుడు కట్టప్ప బాబు ఎందుకు చంపాడు అనుకున్నప్పుడు దానికోసం అంతకాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అవును. అది మరి ప్రేక్షకుడు ఒక నరకమే. ఇప్పుడు కల్కి విషయంలో కూడా అదే. అందుకనే అశ్విని దత్ గారు ఒక మాట అన్నారు, 60% షూటింగ్ అయిపోయింది, వచ్చే సంవత్సరం ఇదే టైంకి వచ్చేస్తామని. అంత ఫాస్ట్గా చేస్తే ఇబ్బంది లేదు. ఇప్పుడు పుష్ప విషయానికి వచ్చేసరికి పుష్ప 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత కథకి దాంట్లో పాయింట్ ఎండ్ అవ్వలేదు అనుకోండి, విలన్ అంతం కాలేదనుకోండి, మళ్ళీ 3 కోసం ఎంతకాలం వెయిట్ చేయాలా? ఒక్కొక్క సినిమాకి అంత టైం తీసుకోవడం అనేది పలు ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఈ కథని ఇక్కడ ఎండ్ చేసుకుని పుష్ప పాత్ర కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. అలా చేసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. Thank you. ఇది ఇవాళ మెటా ప్లస్ ఫిల్మ్ అప్డేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్.